హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నన్ను మీరు ఎప్పుడు అడిగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండ్ అలానే మీకు ఏ పని చేయాలన్నా కూడా బద్ధకంగా ఉంటుందా, ఆ బద్ధకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. నేను కొన్ని ఫాలో అయ్యే టిప్స్ని అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నేను 4కే లేచేసాను. 4కి లేచిన తర్వాత చూశారు కదా బయట మొత్తము కూడా ఎంత చీకటిగా ఉందో. మనకి బల్బ్ ఉంటుంది కదా, లైట్ వేసుకున్న తర్వాత ఇంత వెలుతురుగా ఉంది. అదే లైట్ ఆఫ్ చేస్తే మొత్తము కూడా చీకటిగా ఉంది. అయినా కూడా ఇంకా మా వారు పనికి వెళ్తున్నారు కదా, మార్నింగే లేచేసి బాక్స్ రెడీ చేయాలి కాబట్టి 4కే లేచేసి పని మొత్తము కంప్లీట్ చేసేసుకుంటున్నాను. కానీ మార్నింగ్ టైంలో లేస్తే అసలు ఏ బద్ధకం ఉండదు, పని కూడా త్వరగా అయిపోతుంది. ఇంకా మనం మధ్యాహ్నం టైంలో కొంచెం ఖాళీ ఎక్కువ దొరుకుతుంది. అలానే మధ్యాహ్నం టైంలో కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా బెనిఫిట్సే ఉన్నాయి మార్నింగ్ లేకపోవడం వల్ల. ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుందా? అయితే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మార్నింగ్ లేవడం, మార్నింగ్ లేచిన వెంటనే పనులన్నీ చేసుకోవడం వెంటనే, అంటే కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి అలా కాకుండా వెంటనే ఒకదాని వెంట ఒకటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. అండ్ అలానే నిద్ర ఎక్కువగా కావాలి ఆడవాళ్ళకి. ఎందుకంటే ఏదో ఒక స్ట్రెస్ తీసుకుంటూనే ఉంటాం. పిల్లలు, ఇంట్లో పనులు, అలానే మన హస్బెండ్ని చూసుకోవడం, ఇంట్లో ఎన్నో రకాలుగా మనం ఆడవాళ్ళం కనిపించకుండా పనులు చేస్తూనే ఉంటాం కదా. అలాంటిది ఆడవాళ్ళకి కూడా రెస్ట్ అనేది చాలా అవసరం. కానీ ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలో అదే టైంలో రెస్ట్ తీసుకోండి. మిగతా టైంలో మొత్తము కూడా వీలైనంత వరకు పనులు చేసుకుంటూనే ఉండండి. ఎందుకంటే మనకి అదొక, అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు అందరూ జిమ్ములకు వెళ్ళడం ఇలా చేస్తున్నారు కదా. కానీ నాకెందుకో అలాంటివన్నీ నచ్చవు. అంటే మీరు అనుకోవచ్చు, నువ్వు సన్నగా ఉన్నావు కదక్క, అందుకే నువ్వు ఇలా చెప్తున్నావు, నువ్వు ఏదైనా చెప్తావు అని అనుకోవచ్చు. కానీ నేను చెప్పే విధానంలో ఒకసారి ఆలోచించండి. నేను ఎలా అనుకుంటానంటే, నేను సన్నగా ఉన్నాను అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనకి ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. సన్నగా ఉన్న వాళ్ళు జిమ్ చేయాలని చేయకూడదని ఇలాంటివి ఏమీ రూల్స్ లేవు కదా. ఎవరైనా సరే జిమ్ చేయొచ్చు. బాడీ ఫిట్ అవ్వడానికి జిమ్ చేస్తారు కదా, బాడీ తగ్గడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి. వీటిల్లో కూడా నాకైతే అంత ఐడియా లేదులేండి వాటి గురించి. కానీ నాకు తెలిసినవి కొన్ని అయితే చెప్తాను. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా లిమిట్లో తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాడీ గురించి చెప్తున్నాను కదా, అంటే మనం జిమ్కి వెళ్ళేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఏవేవో చేస్తున్నాం. కానీ అలా ఆ డబ్బులే మనం ఇంటి దగ్గర సేవ్ చేసుకుంటూ చక్కగా మనకి కావాల్సిన పనులన్నీ కూడా, అంటే జిమ్ములకు వెళ్ళి బరువులు ఎత్తడం ఇవే కదా అక్కడ చేసేది కూడా. కానీ అవేవో ఇక్కడే చేసుకుంటే బాగుండేది కదా. నేను ఇప్పుడు మగవాళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఎవరి గురించి మాట్లాడట్లేదు. నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను. ఇప్పుడు నేను సపోజ్ ఇంట్లో ఆడవాళ్ళం, ఇప్పుడు మనం ఇంట్లో ఆడవాళ్ళమే ఉంటాం అనుకోండి. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే ఇంట్లో పనులైతే ఏమీ చేసుకోరు, కానీ జిమ్కి మాత్రం డబ్బులు ఇచ్చి వెళ్తారు. ఎందుకండి ఇలాంటి తిప్పలన్నీ? అదేదో మనం డబ్బులు వేస్ట్ చేయకుండా చక్కగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాం అనుకోండి, జిమ్ చేసుకున్నట్టే కదా. అంటే ఇంట్లో పనులకి జిమ్కి ఏంటి తేడా అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. మనం చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళమైతే జిమ్ములకి అలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చక్కగా మార్నింగ్ టైంలో లేచి అటు ఇటు ఒక 10 రౌండ్లు వాకింగ్ చేసామనుకోండి, చాలా మంచిది అసలు. అండ్ అలానే నెక్స్ట్ వాకిలి ఊడుస్తాం కదా, ఇల్లు వాకిలి ఊడుస్తాం కదా, మనము వంగుని అటు ఇటు, అంటే జిమ్లో అలాగని కదా చేసేది, పైకి కిందకి వంగుని అటు ఇటు చేస్తాం కదా. కానీ ఇక్కడ వాకిలి చక్కగా చీపిరి పట్టుకుని చేతితో అటు ఇటు వాకిలి ఊడ్చేసుకుంటే మంచిగా మనకి జిమ్ అవుతుంది కదా. అలానే 4 బకెట్లు నీళ్లు పోసుకోండి ఎక్కడైనా మొక్కలకి కానీ. అలా ఎంత బరువులు అంటే బరువులు మోస్తాం కదా. ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే ఎన్నో పనులు, అసలు చెప్పుకుంటూ పోవాలే కానీ ఎన్నో పనులు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూనే మన పనులు మనం చేసుకుంటే చాలు. మన ఆరోగ్యం మనకి ఎంత మంచిగా ఉంటుందంటే, జిమ్ములకు వెళ్ళి బరువులు మోయాలి, ఇంట్లో పనులేమో డబ్బులు ఇచ్చేసి వేరే వాళ్ళతో చేయించుకోవడం. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇదే కదా జరిగేది అందరికీ. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మామూలుగా నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా వంట అంతా కూడా చేసేసి మా వారికి అయితే క్యారేజ్ ప్యాక్ చేసేసాను. గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకుని చీకటిగా ఉన్నా కానీ ఇంకా తోమేసుకుంటున్నాను, ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి. ఈ గిన్నెలు కడిగాను అనుకోండి, ఇంకా చాలా పని అయిపోయినట్టే. ఎందుకంటే గిన్నెలు తోమడం అనేది నాకు ఎక్కువ లేట్ పడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత ఇంకా మా వారికి బట్టలు అవి ఇవి తీద్దామని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి మా వారిని లేపాను. లేపిన తర్వాత ఇంకా లైట్ వేసి ఆయనకి బట్టలు ఒక దగ్గర పెడదాము, పనికి వెళ్ళేటప్పుడు ఇంకా వేసుకునే బట్టలు ఉంటాయి కదా, అవన్నీ ఒక చోట పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అంతే, లైట్ వేసాను లేదో మా చిన్నోడు లేసి కూర్చున్నాడు, దెయ్యంలాగా చూస్తున్నాడు చూడండి. అది ఇది ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను అక్కడ నవ్విద్దామని చెప్పేసి. అస్సలు నవ్వడం లేదు. ఒక్కొక్క రోజు అయితే భలే క్యూట్గా నవ్వుతాడు.
కానీ ఈరోజు ఎందుకు నవ్వట్లేదు అబ్బా. చూడండి వీడియో తీస్తున్నానని ఇక్కడ ఫేస్ రియాక్షన్స్ మాత్రం మారుస్తూ ఉన్నాడు. ఇంకా మా వారి బట్టలు అన్నీ కూడా తీసుకుని వీడిని ఎత్తుకుని ఇంకా నేను మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం సేపు ఆగితే ఇంకా ఆడుకుంటాడు. మరి కొంచెం చీకటిగా ఉంది కదా, తెల్లారలేదు ఇంకా అసలు. కానీ ఈరోజు 5:30 అయింది, అప్పుడే లేచి కూర్చున్నాడు. ఇంకా బయట చూసారా చాలా మట్టుకి ఆల్మోస్ట్ తెల్లగా అయిపోయింది, తెల్లారిపోయింది. ఇంకా మా వారి బట్టలన్నీ కూడా వేసుకోవడానికి అందుబాటులో పెట్టేసేసాను. ఇంకా ఆయన బట్టలు వేసుకుని ఆయన వెళ్ళిపోతారు. ఆయన పని మొత్తం ఇంకా అయిపోయినట్టే. ఎందుకంటే చక్కగా ఇంకా అన్నీ రెడీ చేసేసి పెట్టేశాను కదా. ఇంకా లేచి బ్రష్ చేసేసి ఇంకా బట్టలు వేసేసుకుని ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడో వస్తారు. అంటే ఇప్పుడు 5:30 అవుతుంది కదా, మళ్ళీ సాయంత్రం 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఆఖరికి 7 అయినా అవ్వచ్చు. ఏ టైంలో వస్తారో తెలియదు. నారుకైతే వెళ్తున్నారు. ఇంకా ఆయన అయితే పనికి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆయన వెళ్ళకముందే వాకిలి ఊడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వాకిలి అలా మగవాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళకముందే పాచి వాకిలి ఊడిస్తే మంచిది అంటారు కదా. నాకు అవి గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి ముందు ఆయన వెళ్ళక ముందు ఊడవడానికి ట్రై చేస్తాను ఎక్కువగా. కానీ ఈరోజైతే అవ్వలేదు. కొంచెం కూర వండి, అన్నం వండి, ఇంకా బయట పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను కదా. అది కాకుండా బాబు లేచాడు. ఇంకా వాడిని చూసుకుంటూ ఉండేసరికి పని అయితే అవ్వలేదు. అందుకే ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాతే వాకిలైతే ఊడ్చుకుంటున్నాను. ఆడవాళ్ళు నిద్ర కూడా సరిగ్గా పోవాలండి. ఎందుకంటే బాగా వాళ్ళకి హెల్తీగా ఉండాలంటే నిద్ర కూడా చాలా అవసరము. మనం ఎంత రెస్ట్ తీసుకుంటే, అంటే ఎంత కంటి నిండా నిద్రపోతే, కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెంసేపు పడుకున్నామా లేదో ఒక 10 మినిట్స్ అలా పడుకోవడం, మళ్ళీ లేచేయటం, ఇంకా అదొక కోడి నిద్ర అంటారు చూసారా, అలా నిద్రపోతూ ఉంటారు. కానీ అలా కాకుండా మంచిగా కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోతే ఒక గంట అయినా సరే అలా మంచిది. అలా నిద్ర రావాలంటే చాలామంది ఏం చేయాలంటే మనం కాసేపు మెడిటేషన్ చేయడం కానీ, లేదంటే కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస వదులుతూ శ్వాస పీలుస్తూ అలా కొంచెంసేపు చేసిన తర్వాత నిద్రపోయామనుకోండి, మంచి నిద్ర పడుతుంది. ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. నేను ఇది ఆల్మోస్ట్ చాలా వరకు నాకు ఉపయోగపడింది. అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అలా కనుక పడుకున్నామనుకోండి, ఇంకా అసలు మత్తు నిద్ర వచ్చేసిద్ది, అసలు లెగవాలనిపించదు. అలానే ఆడవాళ్ళు పగలు పడుకోవడానికి ఎక్కువగా ట్రై చేయకండి. ఎంతైనా సరే ఏదో ఒక పనులు చేసుకుంటూ అలా ఉండాలి. కానీ మరీ పగలు పడుకుంటే ఏంటంటే బద్ధకము ప్లస్ లావ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి పగలు ఎక్కువగా పడుకోకుండా నైట్ టైంలోనే చక్కగా మనకి సాయంత్రం టైంలో 9కి అలా మంచిగా లైట్స్ ఆఫ్ చేసేసి పడుకోవడం, పిల్లల్ని పడుకోబెట్టడం ఇలా అలవాటు చేసుకుని మార్నింగ్ 5కి అలా లేస్తే బాగుంటుంది. 5:36 ఆ టైంకి చక్కగా ఆడవాళ్ళు ఇలా అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాపీగా ఉంటుంది. చక్కగా పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు పెందలాడి. అంటే పొద్దున్నే లేచామనుకోండి, పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు మా వారు ఒక వారం 10 రోజుల నుండి పనికి వెళ్తున్నట్టున్నారు. ఇంకా అప్పటి నుండి అసలు వెంటనే నా పని మొత్తము కూడా అసలు 10కి 10:30కే పని అయిపోతుంది. ఖాళీగా ఉంటున్నాను తెలుసా. ఈ కాసేపట్లోనే ఎన్ని పనులు చేశానంటే, మార్నింగ్ నుండి చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చాలా ఈజీగా ఒక 2-3 గంటల్లో మొత్తం చేసేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా చాలా పనులు చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నాకు ఈ ఎండలు అయితే వర్షాకాలం వచ్చినా కానీ ఎండలు వేస్తున్నాయి కదా, ఈ ఎండల్లో ఎక్కువగా పనులు అయితే చేసుకోలేములేండి. ఇంకా అందుకే కొంచెం అలా ఉంటున్నాను. కానీ మీకు చెప్తున్నాను, కానీ నా విషయంలో కూడా చాలా నేను ఇంకా మోటివేషన్గా ఉండాలి. ఎందుకంటే ఇంకా బద్ధకం రాకుండా నన్ను నేను కూడా మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఏ పని చేద్దామన్నా కూడా నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. అందుకే మీకు కూడా చెప్తున్నాను, నేను కూడా మారుతాను ఖచ్చితంగా. ఇంకా మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇన్ని చెప్పేసేసి నువ్వు కూడా అలా చేస్తున్నావా అని చెప్పేసి అనుకోకండి. ఖచ్చితంగా నేను చాలా వరకు నా పనులన్నీ కూడా చేసుకుంటూనే ఉంటాను. ఒకరి హెల్ప్తో అయితే ఎప్పుడు చేసుకోను. అలానే నాకు తెలిసిన దాంట్లో ఒకటి ఏంటంటే, అసలు ఎవరు హెల్ప్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇంకొకరు మన పని చేశారనుకోండి, వాటికి వీటికి అన్నిటికీ పేర్లు పెడుతూ ఉంటారు. అది అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేసుకో, అలా చేసుకో అంటూ ఉంటారు. అదేదో మనకి వచ్చినట్టుగా మనమే చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా మనకి నచ్చినట్టుగా మన పని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇష్టం. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా పనులన్నీ కూడా మిగతావన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బయట ఎంత పని చేశానంటే, వాకిలి ఊడ్చాను కదా, ఇంకా నీళ్లు చల్లాను, పేడ కల్లాపి, నెక్స్ట్ ముగ్గులు పెట్టుకున్నాను, పొయ్యి మంటేసాను. ఇంకా బాబు లేస్తాడు కదా పెద్దోడు లేస్తే మళ్ళీ వాడిని స్కూల్కి పంపించాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు లేస్తే టిఫిన్ వేయొచ్చు, పిల్లలు లేచేసిన తర్వాత అని చెప్పి మా చిన్నోడు ఎలాగో లేచేశాడు. లేచిన తర్వాత మా అత్తయ్య కొన్ని పాలు కల్పించింది. ఇంకా వాడైతే ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఫ్రిడ్జ్లో నుండి పిండి కూడా తీసి బయట పెట్టేసేసాను. తర్వాత దోశలు అయితే పోద్దామని చెప్పేసి వాళ్ళకి. ఇంకా ఊర్లోకి కూరగాయలు అయితే వచ్చాయి. కొన్ని కూరగాయలు అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ పల్లెటూరులో చాలా వరకు ఇలా ఇంటి ముందుకే అన్నీ వస్తూ ఉంటాయి. మాకైతే చింతపండు, అలానే జీలకర్ర అవన్నీ కూడా ఒకతను తీసుకొస్తారు. అలానే కూరగాయలు ఒకతను తీసుకొస్తారు. అలానే
మళ్ళీ పాలు, మేము పాలు కూడా ఒక అంకుల్ దగ్గర పోపించుకుంటాము. ఇలా అన్నీ కూడా మాకు అన్నీ పల్లెటూరు అంటే ఇదేనండి, సౌకర్యం అంతా మంచిగా ఉంటుంది. అదే సిటీలో అనుకోండి మనం అన్నీ వెళ్ళి తెచ్చుకోవాలి లేదా ఫోన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. కానీ మాకైతే అలా ఉండదు, చక్కగా కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇంటి ముందుకైతే కూరగాయలు అంకులు వస్తే కూరగాయలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రెష్వి తాజా తాజా కూరగాయలు అయితే ఇంకా ఇంటి ముందుకే వచ్చారు కదా అని చెప్పేసి ఒక 120 రూపాయలు పెట్టి అవన్నీ కూడా కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఆ కూరగాయలు అన్నీ తీసుకున్న తర్వాత అవన్నీ కూడా సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా బాబుని కూడా పంపించేసాను అప్పటికి. ఇంకా అదంతా కూడా వీడియో ఏమీ షూట్ చేయలేదు. వాడిని పంపించేటప్పుడు ఎంత కంగారుగా ఉంటుందంటే చాలా కంగారుగా ఉంటుంది, అసలు టైమే కుదరదు. ఆ టైంలో వాడిని లేపి బ్రష్ చేపించి వాడికి టిఫిన్ పెట్టి బట్టలు వేసి ఇవే సరిపోతుంది. ఇంక వాడు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటాను, అంటే కంగారు లేకుండా ఉంటాను, ప్రశాంతంగా కాదులేండి కంగారు లేకుండా ఉంటాను. ఇంకా తర్వాత చిన్నోడికి స్నానం, మళ్ళీ వాడిని రెడీ చేయడం, ఇవి ఒక సరిపోతుంది. ఇంకా అన్ని పనులు ప్రశాంతంగా అయిపోయిన తర్వాత వంట అంతా కూడా అయిపోయింది కదా, ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ టమాటాలు అయితే తీసుకున్నాను కదా, మార్నింగ్ కూరగాయలు వస్తే ఇంకా ఆ టమాటాలతో టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దామని చెప్పేసి. నన్ను చాలామంది ఏమంటారు తెలుసా, మీరు ఇన్ని పనులు ఎలా చేసుకుంటారు, అమ్మో చాలా పనులు చేస్తున్నారు అంటారు. కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు తెలిసి ఏం పనులు చేస్తుంది ఈవిడ, ఇంట్లో పనులే కదా అనుకుంటారు. కానీ కొంతమంది అయితే అలా అడుగుతూ ఉంటారు కదా, చాలా పనులు చేస్తూ ఉంటావు అక్క, ఎలా మేనేజ్ చేస్తావు అన్నీ కూడా అని చెప్పేసి. నేను ఇంకా అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుండి, అంటే ఈ పనులు మనం ఖచ్చితంగా చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు మనకు కొన్ని ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేసుకోవాలి అని చెప్పేసి ఇలా నాకు అలవాటు అయిపోయింది. అలాగే నా పనులన్నీ కూడా ఇంకా నేనే ఇలాగే ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను. ఇంకా మన పని అనుకుంటాను ఏదైనా సరే, నా పని అన్న తర్వాత ఇంక నేనే చేసుకోవాలి కదా, ఎవరో వచ్చి చేస్తారు చూస్తారు అనే అంటే ఎదురు చూస్తూ ఉండలేం కదా. ఇంకా నా పని నేను అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ నుండి. మనం పని చేయలేదనుకోండి పిల్లల కడుపు, అలానే మన భర్త కడుపు మార్చేసినట్టే కదా. అందుకే మన పనులన్నీ, ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని వాళ్ళకి మంచిగా ఫుడ్ వండి పెట్టాలి కదా. ఒక హౌస్ వైఫ్ లక్షణం అయితే ఇదే కదా, ఇదే నేను కోరుకునేది కూడా. అందరు వైఫ్లు కూడా ఇలాగే ఉండాలని అయితే అనుకుంటాను. ఇలా మనకి బద్ధకం రావడానికి మొదటి కారణం అయితే మన ఆడవాళ్ళకైతే బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి ఈ బద్ధకం ఇవన్నీ రావడానికి ఎక్కువగా కారణం అవుతుంది. ఎందుకంటే మనం అంటే పిల్లలకి పెట్టాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి మనం కూడా. కానీ చాలామంది ఆడవాళ్ళు ఎలా అంటే భర్తకి పెట్టాలి, పిల్లలకి పెట్టాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కొంతమంది ఎలా అంటే కూరలు వండారనుకోండి, వాళ్ళకి అంటే పిల్లలకి భర్తకి కడుపు నిండా పెట్టేసేసి మనమైతే మిగతా కొంచెం పచ్చడి ఉన్నా ఏమున్నా కానీ వేసుకు తినేస్తాం. ఎవరో సంగతి ఎందుకండి, నా దృష్టిలో నేను కూడా అంతే. ఆ రోజు కూర సరిపోలేదు అనుకోండి, ఏదో ఒకటి వేసుకుని అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. అది మంచి లక్షణమే, కానీ అలా కాకుండా మంచిగా మన గురించి మనం కూడా ఆలోచించాలి. మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఫస్ట్ పిల్లర్ మన మన ఇంట్లో మగవాళ్ళు కాదు, ఫస్ట్ ఆడవాళ్ళు ఎంత హెల్తీగా ఉంటే మన ఇల్లు కూడా అంత బాగుంటుంది, అంత నీట్గా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి ఎటువంటి అంటే ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేదనుకోండి, వాళ్ళకి మనం చేసి పెట్టగలగాలంటే మనకి ముందు బాగుండాలి కదా. అందుకే ముందు ఇంటికి పిల్లర్ అన్నది ఆడవాళ్ళం ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో ఆడవాళ్ళైతే హౌస్ వైఫ్గా అయినా ఎలాంటి జాబ్ చేసే వాళ్ళైనా సరే ముందు హెల్తీగా ఫుడ్ తీసుకోండి. ఇక్కడ నేనైతే వేరే పక్కన ఉన్న వాళ్ళది అక్క వాళ్ళు అవుతారు, పక్కన మా రోడ్డు ఉంది కదా, అలా రోడ్డు వైపుకి ఒక చెట్టు ఉంది, ములగ చెట్టు. రేపు పప్పు కానీ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంక తెచ్చుకున్నాను. ఇదంతా కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పటిదాకా ఇంటి దగ్గరే ఉన్నావు, సడన్గా ఎక్కడికి మారిపోయావక్క అనుకుంటున్నారా, అదే ఎక్కడికి వెళ్ళిపోయావక్క అనుకుంటున్నారా. ఊర్లోకి అయితే వెళ్ళాను, అంటే బయట వంతెన ఉంటుంది మాకు ఊరు బయట, ఇంకా అక్కడికైతే వెళ్ళాను. ఎందుకంటే మాకు పాలు పోసే అంకుల్ మార్నింగ్ టైంలో పాలు తీసుకురావడం మర్చిపోయారు. అయితే అంకుల్ అయితే ఫోన్ చేసి కొంచెం బయట అక్కడ ఊరు దాకా రామ్మ అని చెప్తే ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళాను. అంకుల్కి గడ్డి మోపు ఉంది, పెద్ద మోపు, ఇంకా అది వేసుకుని మళ్ళీ ఎలా తీసుకొస్తారులే అని చెప్పేసి వెళ్ళాను. పాపం రోజు మాకు చక్కగా పాలు తీసుకొచ్చి పోస్తారు ఇంటి దగ్గర ఎవ్రీడే. ఇంకా మాకు మిస్ అవ్వకుండా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అలా తీసుకురారు, కానీ మిగతా టైంలో మొత్తం కూడా మాకు పాలు అన్నవి తీసుకొస్తూనే ఉంటారు. అలానే ఇంకొక గ్రేట్ విషయం ఏమిటంటే, మా దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేవు అని అంటే కూడా చాలా రోజులు, అంటే ఒక్కొక్క రోజు నెల 1వ తారీఖే ఇవ్వాలంటారు కదా పాలు పోసేవాళ్ళు, కానీ ఈ అంకుల్ అయితే అలా కాదు, మాకు 20వ తారీఖు దాకా అయినా 10వ తారీఖు, 15వ తారీఖు, 7వ తారీఖు ఇలా ఏ డేట్స్లో ఇచ్చినా కూడా తీసుకుంటారు. ఆయన చాలా మంచివాళ్ళు. కానీ పాల వాళ్ళు ఎవరు ఇలా ఉండరు అంటారు కదా, నాకు ఫస్ట్ నుండి మా అత్తయ్య చెప్తూ ఉండేది. అంటే పాల వాళ్ళు ఎవరు కూడా ఆగరు, 1వ తారీఖున 2వ తారీఖున ఇలా 5వ తారీఖు లోపలల్లా మనకి పాల డబ్బులు ఇచ్చేసేయాలని అంటూ ఉండేవాళ్ళు. కానీ ఒక్కొక్క టైంలో మాకు ఎలా అంటే ఇంట్లో గడవడానికి కూడా కొంచెం కష్టంగా ఉండే టైంలో ఆ అంకుల్ మాత్రం బాగా అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఒక్కొక్కసారి డబ్బులు తీసుకువెళ్ళి ఇస్తామనుకోండి,
అప్పుడు ఇచ్చినా కూడా ఏమంటారంటే అమ్మ లేకపోతే ఉంచుకో తర్వాత ఇద్దువులే అని అంటారు. కాదులే అంకుల్ తీసుకోండి అని అంటాను. పోయిన మంత్లో కూడా ఇలాగే జరిగింది. అంకుల్కి డబ్బులు లేక చాలా రోజులు ఆగిపోయాను ఇవ్వకుండా. కానీ భలే అర్థం చేసుకుంటారు పాలంకులు అయితే. ఈ పాలంకులు గేదెలు మంచిగా ఉండి ఆరోగ్యంగా మాకు ఎప్పుడు ఇలాగే మా పిల్లలు ఒక 10 ఇయర్స్ అలా వచ్చిన దాకా మంచిగా పాలు పోయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేనైతే అక్కడ నుండి అంటే వెళ్ళేటప్పుడే నేను ఆల్రెడీ పచ్చడి మొదలుపెట్టాను, రోట్లో పచ్చడి చేయడము. ఇది నేను షార్ట్ వీడియో లాగా అయితే తీసుకుందామని చెప్పేసి షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏమైందంటే ఇంకా నాకు సడన్గా అంకుల్ ఫోన్ చేసి చెప్పారు. అంతకుముందు ఒక 1 అవర్ ముందే ఏమో చేశారు. ఇలా వెళ్ళిపోయానమ్మ గడ్డి తీసుకొద్దామని చెప్పేసి మర్చిపోయాను, బాటిల్ నా దగ్గరే ఉండిపోయింది, నువ్వు రా అమ్మ ఫోన్ చేస్తానన్నారు. సరే అంకుల్ అని చెప్పేసి ఫోన్ కట్ చేశాను. తర్వాత వీడియో తీస్తూ ఉన్నాను. ఇంక అప్పుడే లేచాను. ఒక షార్ట్ వీడియో లాగా తీసుకుని మళ్ళీ లాంగ్ వీడియో లాగా పెడదామని చెప్పేసి లేచాను. ఫోన్ వస్తుంది అప్పుడే. సడన్గా ఫోన్ చూసి ఇంకా ఫోన్ అయితే ఎత్తేసి సరే వస్తున్నాను అంకుల్ అని చెప్పాను. ఇంకా పచ్చడి చేస్తూ ఉన్నాను కదా, వీడియో తీసుకుంటున్నాను. పైగా అత్తయ్య చేసేసేదేమో, లేదంటే ఇంకా నేనేమన్నానంటే సరే అత్తయ్య చూస్తూ ఉండు, నేను వచ్చేస్తాను, ఒక 10 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పేసి అలా వదిలేసేసి వెళ్ళిపోయాను. ఇంకా నేను వచ్చేసరికి మా అత్తయ్య దాని మీద చున్నీ అవి ఇవి మూత పెట్టేసి అట్టు పెట్టింది. ఇంకా వచ్చిన తర్వాత పచ్చడి మొత్తము కూడా ఇంకా నూరేసుకున్నాను. ఈ విధంగా టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే నూరుకున్నాను పచ్చడి. ఈరోజు నా కర్మ కొద్దీ నీళ్ళు కూడా రాలేదండి. చూడండి బట్టలు ఉతకడానికి ఎంత టైం అయిందంటే ఈరోజు 12 అయిపోయింది బట్టలు ఉతికేసరికి. నార్మల్గా అయితే పొద్దున్నే 4కి లేచాను కదా, ఈరోజు పనుల హడావిడి అయితే 12 వరకు అవ్వలేదు. ఒక్కొక్క రోజు మనం లేట్గా లేస్తాం చూసారా, ఆ టైంలో హడావిడిగా చేయడం వల్ల ఏమో కానీ చాలా త్వరగా పనులన్నీ అయిపోతాయి. కానీ ఎంత పొద్దున్నే లేస్తామో అలాంటి టైంలో పనులన్నీ కూడా పొడిగిస్తూనే ఉంటాయి కదా. అలాంటి వాటిలో నేను మొదటి రకం దాన్ని. అదే ఫాస్ట్గా అయిపోతాయి ఒక్కొక్కసారి లేట్గా లేచినా కానీ. ఒక్కొక్కసారి ముందు ఎప్పుడో లేచినా సరే పనులు అవ్వవు. ఈరోజు 12 అలా అయిపోయింది బట్టలన్నీ ఉతికి పనంతా అయ్యేసరికి. బట్టలన్నీ ఆల్రెడీ ఉతికేసాను, ఇంకా అవన్నీ కూడా జాడించి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే బట్టలు. ఇంకొకటి వచ్చేసి ఆడవాళ్ళకి బద్ధకం రాకుండా ఉండాలంటే మార్నింగ్ టైంలోనే పెందలాడి లేవడం అలవాటు చేసుకోండి. 5 గంటలకి 5:30కి ఇందాక చెప్పాను కదా, అలా లేవడం వల్ల ఏంటంటే అదే ఒక్కొక్కసారి మనం లేట్గా లేచామనుకోండి, ఆ రోజు మీరే గమనించండి. అంటే పిల్లలు ఏమైనా అల్లరి చేసినా చిన్న చిన్న వాటికి గొడవలు పడడం, అంటే వాళ్ళతో అరవడము, లేదంటే మన హస్బెండ్తో కూడా మనం వాదించడం, గొడవలు పడడం, ఇలా చిన్న చిన్న వాటికే కోపం రావడం, ఇరిటేట్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది కదా. కానీ అలా అవ్వకుండా ఉండాలంటే మనకి మంచిగా మార్నింగ్ టైంలో లేచి చక్కగా మన పనులన్నీ మనం చేసుకున్నాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటుందో. అదే లేట్గా లేచి పొద్దెక్కిన దాకా ఉన్నామనుకోండి, ఆ బద్ధకం అంతా కూడా మనకి ఏదోలాగా ఆ రోజంతా కూడా ఏదోలాగా ఉంటుంది. అంటే గందరగోళంగా ఏదోలాగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకా మనం పొద్దున్నే లేచేసామనుకోండి, ఎంతో హాయిగా హ్యాపీగా పనులన్నీ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు కదా అంటే ఈరోజు ఏం పని లేదనుకోండి, ఈరోజు పని లేకపోతే ఇంకా సర్లే పని ఏం లేదు కదా లేట్గా లేద్దాం అనుకుంటారు. ఒక్కొక్కసారి ఏమో పని ఉన్నప్పుడేమో ఫాస్ట్గా లేచేసి పనులన్నీ ఉన్నాయి కదా ఈరోజు పనులు చేసేసుకోవాలనుకుంటారు. కానీ అలా కాకుండా నేను చెప్పినట్టుగా ఒకసారి ఏ పని ఉన్నా లేకపోయినా అలా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఒక్కదానికే కాదు, నాకు కూడా చెప్తున్నాను. నా గురించి కూడా నేను కూడా మార్నింగ్ లేచేయడం అలవాటు చేసుకుంటున్నాను. ఈ పిల్లలతో నా వల్ల అవ్వట్లేదు, కానీ నార్మల్గా అయితే మార్నింగ్ లేస్తేనే బాగుండిద్ది. ఆడవాళ్ళకి బద్ధకం రాకుండా ఉండాలంటే ఇది కూడా ఒక టిప్ అండి. ఖచ్చితంగా నేను చెప్పిన వాటిలో కొన్ని అయినా సరే మీరు ఫాలో అవి చూడండి. ఖచ్చితంగా ఆడవాళ్ళకైతే బద్ధకం రాదు. ఇంకోటి వచ్చేసి చిన్న చిన్న సమస్యలకే మనం బాధపడుతూ ఉంటాం కదా, కానీ అసలు బాధపడకూడదు. నాకు వచ్చిన సమస్య అంటే ఇంకా ఎవరికి అంటే అందరికీ వచ్చే సమస్యల కన్నా కూడా నాది చిన్న సమస్యలే అని చెప్పేసి ప్రతిదానికి సర్దిగిపోతూ ఉంటే మనకి హ్యాపీగా ఉండిద్ది. లేదంటే చిన్న చిన్న సమస్యలకి మనం బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి, బద్ధకంగా ఉంటుంది. ఇంకా ఆ రోజు అసలు ఏం పనులు చేయాలని కూడా అనిపించదు. ఏం పనులు చేయాలన్నా, నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేయాలన్నా కూడా బద్ధకంగా ఉంటుంది కదా. అలా లేకుండా ఉండాలంటే మంచిగా హ్యాపీగా ఉండండి, ఏం కాదు. ఇంకొకటి డీహైడ్రేషన్ వల్ల కూడా బాగా బద్ధకంగా అనిపించింది. మనం మెయిన్ ఆడవాళ్ళం చేసే మిస్టేక్సే ఇవి. మనం ఎక్కువగా మంచినీళ్ళు తాగం కదా, దానివల్ల కూడా ఇలా అనిపించింది. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కువగా వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకోవడం వల్ల మనకి బద్ధకం అన్నది ఉండదు. వాటర్ తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల వాటర్ అయితే ఎక్కువగా తీసుకోండి. మన పనులు మనం చేసుకోవడానికి మంచిగా అంటే మనకి ఎనర్జీగా ఉంటుంది. అండ్ క్లీనింగ్ విషయంలో కూడా మనం చేసే మిస్టేక్స్ ఇవే. బద్ధకంగా ఉంది, అమ్మో ఇవి చేయగలుగుతామా, ఇంటి క్లీనింగ్లో కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం కదా అందరము.
ఎలా అంటే అన్నీ కూడా ఒకసారి పెట్టుకోకుండా రోజుకి ఒక రూము అలా కనుక మనం ఒక్కొక్క రూమ్ చొప్పున డివైడ్ చేసుకుని మనం మంచిగా మన క్లీనింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు బద్ధకం అనిపించదు. మంచిగా మనం చేసుకుందాము, ఇంకా చేసుకుందాము, ఇంకా ఏం పని ఉందా అని చెప్పేసి అనిపించిద్ది. ఎలా అంటే బద్ధకం రాకుండా ఉండాలంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడు ఒకరోజు కిచెన్ చేసుకోండి, ఒకరోజు కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం, అన్నీ కడుక్కోవడం, పెట్టుకోవడం, ఒక రోజు అంతా కిచెన్ క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఇంకొక రూమ్ కూడా అలా క్లీన్ చేసుకోవడం, ఇలా రూమ్స్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చొప్పున అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట క్లీన్ చేసుకోవడం, ఇలా చేసుకోండి. చక్కగా బద్ధకం లేకుండా మన పని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక టిప్పే, ఫాలో అవ్వండి. బద్ధకం రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి చక్కగా. ఈ విధంగా అయితే చేసుకోండి. ఆడవాళ్ళకి బద్ధకం రాకుండా ఉండాలంటే ఇలాంటి పనులన్నీ కూడా ఈజీగా చేసుకోవడానికి, ఇలా బద్ధకం రాకుండా ఉండాలంటే ఇలాంటి కొన్ని టిప్స్ అయితే పాటించండి. ఏం జరిగినా అంతా మన మంచి కోసమే అనుకోండి. ఇంకా వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్.